కూడి ఉన్న చేరి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమున శుభములు సమాధానాన్ని తెలియజేస్తుంది. మీ అందరికీ కూడా సమాధానము శుభము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం మెలుకోగానే ఉన్నాం బ్రదర్ అనేటటువంటి వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మాకు కొంచెం నిద్ర వస్తుంది బ్రదర్ అంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. మీ ఘనమైనటువంటి నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచే సమయం అంతా కూడా తండ్రి ఈ విధంగా నేను స్తుతించి పాడి కొనియాడడానికి ప్రభు వాక్యం చెప్పుటకు గాను వినుటకు గాను మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క సమయం మందు ప్రభు నీ సేవకుడికి నేను నిలబెట్టి ఉన్నావు ప్రభు. నా నోట నీ మాట వచ్చి నీ బూరగా వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, మన వాక్యంలోనికి వెళ్దాం. గడిచినటువంటి కాలమంతా కూడా దేవుడు మనల్ని తన యొక్క కృపా క్షేమముల చేత మనల్ని కాచి కాపాడి నడిపించడమే గాక ఎన్నో మార్లు పడిపోతున్నటువంటి స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తుతా ఉన్నాడు, విడిపిస్తా ఉన్నాడు, నీ అవసరత అక్కర తీరుస్తా ఉన్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు, చేరదీస్తా ఉన్నాడు. చేరదీస్తుండా అందరినీ? హల్లెలూయా. ఓదారుస్తున్నాడా? ఏదో అంటున్నావు కాబట్టి సరే అంటున్నారా? హల్లెలూయా. ఏమండి, నీ పరిస్థితి నీ స్థితిగతి ఏ విధంగా ఉన్నా కానీ ఈరోజు ఇట్టి విధమైనటువంటి విధముగా చక్కగా ఆరోగ్యం చేత సంతోషంగా మరీ ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానం ఉంది వచ్చి కూర్చున్నావు అని అంటే దేవుని ఆదరణ నీకు ఉండి ఉన్నందుననే. ఆమేన్. దేవుడి ఆదరణ, దేవుడి కృప నీకు ఉండి ఉన్నందున ఈ దినమున నువ్వు వచ్చి ఈ చోట దేవుని సన్నిధానమందు కూర్చొని ఉన్నావు. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. హల్లెలూయా. ఆయన సన్నిధానం అందంట గడిపిన ఏ ఒక్క క్షణం కూడా నీ జీవితంలో వృధాగా పోదంట. ఒక దినమున నీకు ఆశీర్వాదంగా మలుస్తుందంట. ఈ సమయం అంతా కూడా ఆయన సన్నిధానం కేటాయించిన ఈ సమయం అంట నీకు నీ జీవితంలో ఆశీర్వాదంగా మలచి ఉంటుందంట. హల్లెలూయా. పడిపోయేటటువంటి సమయంలో లేవనెత్తుండొచ్చు కావచ్చు. నువ్వు కేటాయించినటువంటి సమయం వింటున్నటువంటి ఈ వాక్యం నీకు ఓదార్పునిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది. ఒక దినమున నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఎన్నో మార్లు పడిపోతా ఉన్నాం. పడిపోతున్నటువంటి నీ స్థితి నుంచి దేవుడు మాటి మాటికి లేవనెత్తుతున్నాడు. ఏ స్థితి నుంచి పడిపోతున్నావు తెలుసా? ఆత్మీయ స్థితి. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో నుంచి మాటి మాటికి పడిపోతుంటాం. పడిపోవట్లేదంటావా? ఏమండి, ఎన్నో మారులు నీ తలంపుల చేత, నీ మాట చేత, నీ క్రియల చేత, నువ్వు ఎంచుకునే మార్గాల చేత ఏమండి బాప్తిజం తీసుకున్నటువంటి దినాలు ఇప్పుడు ఉన్నాయా అండి నీ జీవితంలో? లేవు. బాప్తిజం తీసుకున్నటువంటి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని ప్రమాణాలు చేసినావు నువ్వు దేవుడికి? ఎట్లుంటాననుకున్నావు? ఎన్ని ఒప్పందాలు ఇచ్చినావు దేవుడికి? బల్ల ఆరాధన తీసుకుంటున్నావు. అర్థమేందో తెలుసా? ప్రభువా, నా కొరకు నువ్వు చనిపోయినావు గనుక నేను కూడా నీ కొరకు ఇదిగో ఈ యొక్క నీటి మూలంగా నేను చనిపోతున్నా. ఇక తిరిగి జీవించనయ్యున్నటువంటి నేను నీ సహోదరుడమైన నా కొరకు నీవెట్లా చచ్చిపోయినావో నా సహోదరుడు అయినటువంటి వాడి కొరకు కూడా నేను చావబద్ధుడను అని అర్థం. నువ్వు తీసుకుంటున్న రొట్టె ద్రాక్షారసంకు దానిలో ఉన్నటువంటి సారాంశం ఇది. బల్లారం తీసుకుంటున్నావు అంటే ఈ ఒప్పందం, ఈ ప్రమాణం చేసినావన్నమాట. నువ్వు ఎంతవరకు నిలబడుతున్నామండి? ఎంతవరకు నడుస్తున్నామండి? ఎన్ని మార్లు పడిపోతలేవు. కుళ్ళు, కుతంత్రాలు, ఈర్షలు, పగలు, ద్వేషాలు, ప్రేమలేనితనాలు అయినా కానీ ఈ దినంలో నువ్వు ఎట్లనో
సజీవ లెక్కలో బతుకును. ఎందుకు దేవుడు ఎన్ని మార్లు పడిపోతున్నా లేపి నిలబెట్టి ఎందుకు జీవం ఇస్తున్నాడు కావచ్చు, ఎందుకు బ్రతుకునిస్తున్నాడు అనేసి అంటే దేవుడు నీ ఎడల పరిపూర్ణతను కోరుకుంటుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈరోజు నీవు పడిపోయిన స్థితిలో కూడా దేవుని సన్నిధానం ఉండి ఈ విధంగా నీవు దేవుడితో సహవాసం చేయగలుగుతున్నావంటే, ఎందుకు బతికి ఉన్నావు నువ్వు అనేసి అంటే దేవుడు నీ ఎడల పరిపూర్ణత సంపూర్ణతను కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన పరిపూర్ణుడు గనుక నీవు కూడా పరిపూర్ణుడు కావాలేనని ఇచ్ఛయించి ఉన్నాడు ఆయన. పాట పాడతామా? ఏ పాట పాడతాం? పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. పరిపూర్ణమైన వాడు కోరుకుంటుంది నీ నా విషయంలో పరిపూర్ణత, పరిశుద్ధత. చెప్పండి, ఎందుకు ఈ రోజున నీవు బ్రతికి ఉన్నావు? చెప్పాలా? మాట్లాడడం బ్రదర్ అంటావా? మైక్ మీ చేతులు ఉంది, మీటింగ్ మీరు పెట్టిర్రు, మీరు మాట్లాడుకుంటుంటారా? హల్లెలూయా. ఎందుకు బ్రతుకున్నావు? నీలో పరిపూర్ణతను కోరుకుంటున్నాడు ఆయన. చెప్పండి, దేవుడు నా యందు పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. పక్కాలకు చెప్పు, దేవుని యందు పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. అందుకు బ్రతికి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రములు, వందనాలు, హల్లెలూయా. ఎన్ని మారులు మోసం చేస్తున్నాం, నమ్మించి మరీ మోసం చేస్తా ఉంటున్నాం. కానీ మన బ్రతుకు మాత్రం ఎట్లా ఉంది? దేవుడేమో పరిపూర్ణత మనలో నుంచి పరిపూర్ణత కోరుకుంటా ఉంటే మన బ్రతుకులు మాత్రం ఎట్లా ఉన్నాయి? నామమాత్రపు బ్రతుకులు. రేపు ఏం వారం? యాడికి పోవాలా? అయిపోయి ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? గుడికి పోయి ఏం చేయాలా? ఆరాధిస్తారా? వాక్యం వింటారా? అబ్బా, వాక్యం వింటారే. ఏం చెప్పినాడు పోయిన వారం అయ్య గారు? ఏం చెప్పిండే మన అసలు అర్థమే కాలేదా? నేను చెప్తాడో మా ఆయనకి ఇవ్వాలి అంటారా? అట్లే అంటారు. ఎందుకంటే నీకు అర్థం కాక. హల్లెలూయా. కరెక్ట్ ఆ టైంలో ఏమైంది తెలుసా నీకు? చెప్పాలా? ఫోన్ వచ్చింది. కరెక్ట్ ఆ టైంలో నీకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మరి అసలు రూల్ పెట్టమనాలా? బయట ఒకటి డబ్బా పెట్టి అందులో వేసుకుంటా పోవాలి. ఫోన్లు అందరూ ఫోన్లు వేసుకొని పోయి లోపల కూర్చోవాలి, వచ్చినప్పుడు ఫోన్లు తీసుకొని రావాలా. ఫోన్లు ఎందుకంటే అసలు? హల్లెలూయా. కేటాయించేదో గంట, ఓ 2 గంటలు, చాలా 3 గంటలు నువ్వు టైంకి వస్తే. దేవుని నామానికి స్తోత్రం. నామమాత్రమైనటువంటి జీవితములే. మరి ఏ విధంగా జీవించాలి బ్రదర్ అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలా. దేవుడి వాక్యం చెప్పమని ప్రేరేపించినాడు నాకు. మీరు చూసినారా? పోస్టర్ ఒకటి వేసిన తర్వాత మళ్ళా పోస్టర్ చేంజ్ చేసిన. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనకు ఇష్టలుగా బ్రతకడానికి. దేవుని ఇష్టపడడం వలన జరిగేది ఏంటి అనేసి అంటే, నీ మనస్సు పోయి దేవుడి దగ్గర ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుడిని ఇష్టపడితే నీ మనస్సు దేవుడి దగ్గర పోయి ఉంటుంది. అవునా? నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడ. నీకేది ఇష్టమో చెప్పాలా, నీ మనసు అక్కడ. కొన్నిసార్లు ఊరికి పోతా అనుకుంటాం కదా, ఇంటికాడ చిన్నోడు చెప్పాలా ఏం చేస్తుండో ఏమో, ఏం చేస్తాడో ఉంటాడు. నా పానం అంతా ఎందుకు? వాడంటే నీకు ఇష్టం. మరొకరు దేవుడు అంటే ఇష్టం అంటే ఇప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది? దేవుడి యందు మనసు ఉంటే ఏమవుతుంది? 26 యెషయాకి వెళ్దాం. యెషయా గ్రంథం 26. ఈరోజు దేవుడు నీ ఎడల కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలా. అంటే నువ్వు మాట్లాడినా, నువ్వు నడచినా, నువ్వు నిలబడ్డా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా
దేవుడు ఇష్టపడేటట్టుగా ఉండాలా. అందరికి అర్థమవుతుందా? అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సూపర్. అందరికి అర్థం కావాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టపడతావో నీ మనస్సు దేవుని దగ్గర వెళ్ళి ఉంటుందండి, దేవుడితో ఉంటుంది. దేవుడితో ఉంటే ఏమవుతుందంటే 3వ వచనం, ఎవని మనసు అయితే ప్రభువా నీ మీద ఆనుకొని ఉంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. హల్లెలూయా. ఏముంటుందంటే వాడి జీవితంలో శాంతి, సమాధానం, సమృద్ధి, జీవం. ఎప్పుడు నీవు దేవుని ఇష్టపడినప్పుడు నీ మనసు దేవుడితో ఉంటుంది. నీ మనసు దేవుడితో ఎప్పుడైతే ఆనుకొని ఉంటుందో నీకు పూర్ణ శాంతి అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఏమున్నా ఏమి లేకున్నా నీకేముంటుంది? పూర్ణ శాంతి. వ్యాధి ఉండని, బాధ ఉండని, రోగం ఉండని, ఏమన్నుండని నీ మనసు కనుక దేవుడి దగ్గర ఉంటే నీకు ఏ విధమైనటువంటి ఆటంకకరమైనటువంటి నీ చుట్టూ పొంచి ఉన్నా అది ఏది లేనట్టుగా ఉంటుంది నీ బతుకు. హల్లెలూయా. అనారోగ్యంతో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతదే పర్లేదు. అనారోగ్యాలతో ఎంతమంది ఉన్నారు? ఈ రోజు గనక ఈ వాక్య ప్రకారంగా నీవు దేవుణ్ణి ఇష్టపడి నీ మనసు దేవుడికి ఇస్తే నీకు పూర్ణ శాంతి అనుగ్రహింపబడుతుంది. విషయం ఏంటంటే ఈరోజు ఈ వాక్యం చెప్పబడుతుంది నీకు అనేసి అంటే ఈ కార్యము, ఈ క్రియ దేవుడు నీ జీవితంలో చేయనయ్యున్నాడు అని అర్థం. మళ్ళీ హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ విధమైన స్థితిగతిలో నీ ఉన్న నీకేం రాబోతుంది? పూర్ణ శాంతి. పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. చెప్పమ్మా, చదవమ్మా. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నమ్మిన దేవుని బాగానే ఉంది, ఇష్టపడడం ప్రాక్టీస్ చేయి. కానీ ఎవరిని ఇష్టపడతామండి? లోకముని ఇష్టపడతాం. అజవల లోకంలో ఉన్న వాటిని ఇష్టపడతాం. భార్య భర్తని ఇష్టపడుతుంది. ఈ భార్య భర్తని ఇష్టపడడంలో భర్త ఇష్టం ఏంటో తెలుసుకొని అట్లాగే ఉండడానికి చేస్తుంది. అదే ఇవ్వడానికి, అలాగే ఉండడానికి ప్రయత్నం. ఆమెకు కష్టమైనా, ఆమెకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఎట్లుండాలనుకుంటుంది భర్త. బాగుంది, వెరీ గుడ్. భర్త కూడా ఏం చేస్తాడు? భార్యకి ఇష్టం అయ్యేది ఇష్టం. ఏమి ఇస్తే ఇష్టం, ఏం చేస్తే ఇష్టం కదా, ఎట్లా సర్ప్రైజ్ చేయాలా, భార్య ఇష్టం. వీరిరువురు కలిసి పిల్లల ఇష్ట ప్రకారం, పిల్లలు వీరి ఇష్ట ప్రకారం, కుటుంబం ఒకరి ఎడల ఒకరి ఇష్టం. మంచిదే, తప్పనట్లే, చాలా సంతోషం, ఉండాల్సిందే. కానీ నిన్ను నన్ను సృజించిన వాడు, సృష్టి సమస్తము నీ కొరకు కలగజేసిన వాడు, నిన్ను కన్నవాడు, విలువ పెట్టి కొన్నవాడు, పరమును విడిచి వచ్చినటువంటి వాడు, మహాశ్రమలు నీ కొరకు అనుభవించినటువంటి వాడు, నిన్ను విమోచించినటువంటి వాడు, విడిపించినటువంటి వాడి విషయములో మరి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఏది దేవుడికి అసలు ఇష్టము? నీ ఎదుటివాని ఇష్టం నువ్వు తెలుసుకుంటావు, దాని ప్రకారం ఉంటున్నావు. ఓకే, మంచిదే. మరి దేవునికి ఏది ఇష్టం తెలుసుకుంటున్నావా? హల్లెలూయా. దేవుడికి ఏది ఇష్టమో ఆ ఇష్ట ప్రకారంగానే ఉండగలగాల. నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, నిన్ను అందరి కన్నా మిన్నగా ప్రేమిస్తున్నవాడు ఆయనే. వినండి, ఆయనలాగా ప్రేమించేటటువంటి వారు నీ చుట్టూ లేరు. నువ్వు తిరుగుతున్న సమాజంలో లేరు, సంఘంలో ఉండరు, కుటుంబంలో కూడా ఉండరు. ఎక్కువగా మాట్లాడితే హల్లెలూయా. ఆయనలాగా ప్రేమించేవారు, ఆయనలాగా ప్రేమించేటటువంటి వారు. అందరు ఎప్పుడు ప్రేమిస్తారు? ఎప్పుడు దగ్గర ఉంటారు తెలుసా? నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరు ఉంటారు. కానీ నా దేవుడు, నువ్వు జలములలో పడి వెళ్ళినను నేను నీకు తోడై ఉంటాను. నువ్వు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు కూడా అగ్ని నిన్ను కాల్చదు. అగాధ జలములలో ఉన్నప్పుడు కూడా, అగాధ లోయలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు.
అట్టి విధమైన ప్రేమ గల వాడు ఎవరు కనబడరండి. నువ్వు ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా ఉంటావో నిన్ను ఇష్టపడేటటువంటి వాళ్ళను దేవుడు నీ చుట్టూ సిద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేదో ఇష్టపడి వాళ్ళని ఏదో ఇష్టం మెప్పించుకోవాలంటే కుదరదు. నువ్వు ఫస్ట్ దేవుడిని ఇష్టపడు, దేవుడు నిన్ను ఇష్టపడేటటువంటి వారిని నీ చుట్టూ స్థిరపరుస్తాడు ఆయన. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నకుండునా నీ ప్రేమ, ఏమంట, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఎంత మధురం అంటే పరమును కాదనుకున్నాడు ఆయన, రిక్తుడిగా వచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఎంతో మధురం. అన్నకుండునా, అక్కకుండునా, చెల్లికుండునా, తల్లికుండునా, తండ్రికుండునా నీ ప్రేమ అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథంకి వెళ్దాం ఒకసారి. 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ఈరోజు ఈ వాక్యము వినుటకు వచ్చినటువంటి మీ బ్రతుకుల్లో దేవుడు శాంతిని ఇవ్వదలచినాడు. ఆమేన్. ఈ కూడికలో నీ జీవితంలో దేవుడు చెయ్యదలచినటువంటిది ఏంటి? నీకు శాంతి, నీకు సమాధానాన్ని దేవుడు ఇవ్వదలచినాడు. ఈరోజు ఈ కూడికలను పొందుకొని పోతావు. ఆమేన్, నువ్వు పొందుకొని పోతావు. చూడండి 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? అమ్మ చెప్పండి చెప్పండి. హలో 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 హల్లెలూయా. ఏమంట? స్త్రీ తన గర్భమున పుట్టిన, చూడండి అందరు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను గట్టిగా అది పెట్టాలా? హల్లెలూయా. చాలా మట్టుగా వాక్యం ఏం తెలుసు మనకంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? అట్లా కాదు, కరుణింపక. కరుణింపక మరచునా అండి? మరచునా అండి? మరవదయ్యా అంటాం. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువా. చప్పట్లు కూడా ఒకసారి హల్లెలూయా. ఆయన మరవడాయన, ఆయన విడిచేటటువంటి వాడు కాదమ్మా. అమ్మ కాదండి, అట్లెట్లా మరుస్తాదండి అనేసి అంటే, మరవకపోతే ముళ్ళ పొదల్లో పిండములు ఎట్లా పాడేయబడుతున్నాయండి? పుట్టిన పసిగుడ్డు మోర్లలో ఎట్లా దొరుకుతున్నారండి? ఎక్కడ దొరుకుతున్నారో? ఒక అక్రమ సంబంధము కొరకు బిడ్డలను చంపుకున్నటువంటి వార్తలు ఎన్ని లేవు? అందుకే అంటున్నాడు, వారైనా మరచుదరేమో నా బిడ్డ, నన్ను ఇష్టపడు, నాకు ఇష్టంగా జీవించు, నేను నిన్ను మరవా. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా. అక్కడనే 46:4 చూద్దాం ఒకసారి. అంతేకాదు 46:4 వచనం. ముద్దిమి ముద్దిమి బిడ్డ, నీ తల్లిదండ్రులు 3 ఏళ్ళు ఎత్తుకుంటారేమో. అంతేనమ్మా, ఇంకెత్తుకుంటారా? నడువురా, ఏమైంది? నడువు, గాడిదలాగా నడు. వాడు ఏడ్చుకుంటాడు ఉంటే ఒక్క తల్లులు పోతానే ఉంటారు. ఉండు, ఆనే ఉండు, ఉండు, పో, ఆడ చెత్తకపోతాడు, పో. మా అంటే 3 ఏళ్ళు ఎత్తుకుంటావు. నా దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, బిడ్డ ముద్దిమి వచ్చే వరకు, ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. బేఫికర్ రహో, బిందాస్ రహో. హల్లెలూయా. ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. పో. ఆమేన్, హల్లెలూయా. చింతపడకు, ఏ విషయంలో కలవరపడకు, బాధపడకు, భయపడకు. నువ్వు నమ్ముకున్నవారు పోనీలే, మోసం చేసిండ్రా, ఈర్షపడుతున్నారా, పోనీ పర్వాలేదు,
నువ్వు సేవిస్తున్న దేవుడు నమ్మదగ్గ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం. అంతేకాదు నా అరచేతిలో నిన్ను ఆరే, హల్లెలూయా. ఎక్కడో లేవు నువ్వు బిడ్డ అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా బ్రతకాల, దేవుడికి సన్నిధానంగా బ్రతకాల. లేకపోతే ఏమవుతుందండి? ఎప్పుడో చెప్పినాడు దేవుడు, దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే, దేవుని ఇష్ట ప్రకారం జీవించకపోతే, దేవునికి ఇష్ట ప్రకారంగా చెయ్యకపోతే ఏమవుతుంది? పరలోక రాజ్యానికి పోరు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నీ కుటుంబాన్ని, ఎదుటివాన్ని ఇష్టపడుతున్నావు, వారి ఇష్ట ప్రకారం ఉంటున్నావు, ప్రేమిస్తున్నావు, మంచిదే. ప్రాముఖ్యమైనటువంటిది దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టంగా గనక బ్రతకకపోతే నీకు పరలోకం రాదు, నీకు పరలోకం లేదు, ఉండదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఏమంటే దేవునికి ఇష్టంగా బతకపోతే పరలోకం ఇయ్యడా? పరలోకం బామా పోము. 7వ అధ్యాయం 21వ వచనం. బాగేనండి. అందరు వింటున్నారమ్మా? అందరు వింటున్నారా? దేవునికి స్తోత్రం. ప్రభువా ఏమంటామంట రోజు? ప్రభా స్తోత్రం ప్రభా అంతేనా? హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ఆపద సోపద వచ్చినప్పుడు ప్రభువా అంటే కుదరదు బిడ్డ అంటున్నాడు అక్కడ వాక్యం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో. బాగా గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడా, దేవుని నమ్మిన విశ్వాసి. బ్రదర్, రోజు నేను ప్రార్థన చేసుకుంటా బ్రదర్, రోజు నేను బైబుల్ చదువుకుంటా బ్రదర్, నేను ఎవరిని ఏమన్నా బ్రదర్, అంతేనా? అసలు నేను ఎవరిని కలవ కూడా బ్రదర్. అయితే పోతావు అడిగి, పరలోకం కాదు. హల్లెలూయా. నువ్వు నీ అంతలో నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కాదు దేవుణ్ణి నీ భూమి మీద నియమించింది, నిర్మించింది తల్లి గర్భంలో. నీ మట్టుకు నువ్వు రోజు 10 అధ్యాయాలు చదువుకోవడానికి కాదు. నీ మట్టుకు నువ్వు విన్నావా, వాక్యం తెలుసుకున్నావా, నీ మట్టుకు నీవు ఉన్నావా అనడానికి కాదండి దేవుణ్ణి పుట్టించింది. విన్న దానిని ఏమంటారు శిష్యులు? ఏమంటారు? మేము విన్న దానినే చెప్పుచున్నాం. మనము విన్న దానిని చెప్పాలా? నెక్స్ట్ ఏం పెట్టుకుంటారు? ఇక ఉంచుకుంటున్నాం. మేము విన్న దానిని ఉంచుకుంటున్నాం. మనం అక్కడ అపోజిట్ విన్న దానినే, మేము కన్న దానినే, చూచుచున్న దానినే, కన్న దాన్ని, విన్న దాన్ని మేము చెప్పుచున్నాం. హల్లెలూయా. విన్న దానిని చెప్పాలా? అదే ప్రాక్టీస్. ఇప్పుడు ఇక్కడ మీకు మీ ఇష్టం, అవకాశం. ఇప్పుడు అక్కంతసేపు చెప్పింది 15 నిమిషాలు చెప్పినా 15 నిమిషాల్లో ఏ ఒక్కరికి ఏ సమయమందు ఏ ఒక్క వచనం, ఏ ఒక్క అక్షరము రక్షణలోనికి నడిపిస్తుందో ఏమో. ముత్యాలంటివి ఏంటంటే ఇవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభా స్తోత్రం. బ్రదర్, నేను రోజు 1 అవర్ ప్రార్థన చేసుకుంటా బ్రదర్, 2 అవర్స్ ప్రార్థన చేసుకుంటా బ్రదర్. ఏమనండి? స్తోత్రం హల్లెలూయా 4 పాటలు 10 పాటలు పాడతా. కుదరదండి అంటే చాలా సీరియస్ అండి వాక్యం ఇది. బాగినండి బ్రదర్. పొద్దుగాల టీ పెట్టుకుంటే సాయంత్రం దాకా నేను ఏం వింటా తెలుసా బ్రదర్? దేవుని వాక్యాలే వింటా బ్రదర్. సో వాట్ అంట? అయితే ఏంది లాభం లే. మరి ఏం చేయాలన్నా? అదిగో అక్కడ చెప్పినాడు దేవుడు. ప్రభువాను ప్రతివాడు
పరలోక రాజ్యంలో ప్రవేశించడం దాని అర్థం ఏంటంటే బైబుల్ చదువుకుంటున్నా, నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా మటుకు నేను ప్రభు అంటున్నా, 10 పాటలు పాడుకుంటున్నా. పరలోక రాజ్యం చేరడు గాని అట్టివారు చేరరు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు కూడా చేయువాడేనా? కన్ఫర్మ్ అతను మాత్రమే. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు కూడా అంటే ఇంకేదో ఉంటుంది ఆప్షన్ లేదు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఏమవుతాడు? పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. చిత్తం అంటే ఇష్టం. హల్లెలూయా. చిత్తం అంటే ఇష్టం. అంటే వాక్యం ఏం చెప్తుందంటే నా తండ్రి ఇష్ట ప్రకారము చేయువాడే పరలోక రాజ్యానికి పోతాడు. అందుకే ఈరోజు తెలుపబడుతున్న వాక్యం ఏంటంటే నువ్వు దేవుడికి ఇష్టడుగా బ్రతకాల అనేసి అంటే నీ అంత నువ్వు ఏమి చేయకుండా ఉండడం కాదు, ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలా, అలాగుండాలా, అలాగ చెయ్యాలా. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఆజ్ఞలు, దేవుడు ఉన్నాడని, పరలోకమనున్నది ఉన్నదని, మార్గము తానే పరలోకానికి వేసినాడని, నేనే సత్యము జీవమును మార్గము అన్నాడని, పాపము చేయువాడేమవుతాడు, పవిత్రంగా బ్రతుకువాడేమవుతాడు, ఎన్నో ఆజ్ఞల చేత దేవుడు మాట్లాడితే ఒకడంటాడేంటంటే అసలు దేవుడే లేడు. స్టీఫెన్ హాకింగ్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, యూనివర్సిటీలో చదువుకున్నాడు, మేధావి. ఆయన ఏమంటాడంటే దేవుడు చెప్పాలా, దేవుడే లేడు. కొన్ని మంచి అద్భుతమైన మాటలు చూపిస్తూ నేను ముందుకెళ్తా. యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాడు, చక్కటి చదువుగలవాడు, నాసా శాస్త్రవేత్తగా పేరు పొందినటువంటి వాడు ఏమన్నాడంటే దేవుడు లేడు. యోబు గ్రంథం, యోబుకి వెళ్దాం ఒకసారి చూద్దాం. కొన్ని మాటలు చూపిస్తా. యోబు 38వ అధ్యాయం, యోబు 38వ అధ్యాయం. ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, ఏ స్థితిగతిలో నువ్వు ఉన్నా, నువ్వు కలవరపడకు, నువ్వు భయపడకు బిడ్డ. ఎందుకు? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు నీకు తోడుగున్నాడు. హల్లెలూయా. తల్లైనా మరచునేమో కానీ ఆయన మాత్రం నిన్ను మరువడు. ఆ ప్లేస్లో నువ్వు నమ్మిన వారు సైతం నిన్ను మర్చిపోతుండొచ్చు, నువ్వు సహాయం చేసిన వారు కూడా నిన్ను విడిచిపోతుండొచ్చు. ఇదైతే అసలు చాలా, సహాయం చేస్తే చాలండి, అయిపోయింది కథ. ఆ సహాయం పొందే వరకు ఎట్లా ఉంటాడంటే ఓ సూత్రం ఉంది, అందుతే కాళ్ళంట, అందకపోతే రాళ్ళంట. హల్లెలూయా. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన దేవుడు అట్లాంటి వాడు కాదు. ఈరోజు ఈ వాక్యం నువ్వు వింటున్నావు అనేసి అంటే బిడ్డ నువ్వు ధన్యురాలు. ఆమేన్. హల్లెలూయా. చెప్పు, నేను ధన్యురాలనని చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. పక్కలోకి చెప్పు, నువ్వు ధన్యురాలని చెప్పు. ఊకే ముఖం అట్లా పెట్టకని చెప్పి. హల్లెలూయా. మంచిగా పెట్టుకోను ఊకే. దేవునికి స్తోత్రం. ఈ స్టీఫెన్ హాకింగ్ ఏమంటాడంటే దేవుడు లేడు. నాసా శాస్త్రవేత్తగా పేరు పొందినటువంటి వాడండి. తెలుసా అండి మీకు స్టీఫెన్ హాకింగ్? తెలుసా అండి? ఇక్కడ కొట్టండి వస్తాడు. 38వ అధ్యాయం అద్భుతమైనటువంటి వచనం చూపిస్తాను. 41వ వచనం. తిండి ఏం లేదంట అమ్మా,
తిండి లేదంట. ఏటికో చూడండి. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు. కాకి పిల్లలకి ఏం లేదంట బిడ్డ, పాపం, ఆకలి దప్పులు. హల్లెలూయా. కానీ వాటిని చూడండి, తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు ఎవరికి మొర పెడుతున్నాయి అవి? ఏంటి? హల్లెలూయా. ఆయన ఏమంటారు? దేవుడు. ఆయన ఏమంటారు? దేవుడు లేడు. ఆయన బడిలో చదువుకున్నాడు కానీ బైబిల్ చదువుకోలే. హల్లెలూయా. ఆయన బడిలో చదువుకున్నాడు కానీ గుడిలో చదువుకోలే. జ్ఞానం లేదు. లోక జ్ఞానము ఏందంటమ్మా? వెర్రితనము. లోక జ్ఞానము వెర్రితనము. ఇది జ్ఞానం. అదిగో కాకి. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికంట మొరపెట్టినాయంట. అంటే వాటికి అవసరత కలిగినప్పుడు ఆధారపడినటువంటిది వాటి బతుకంతా కూడా ఆ పక్షి ఆధారపడ్డది ఎవరిపైన? దేవుడి పైనంట. నువ్వండి చెప్పాలా? మా వాళ్ళపైన, అన్నపైన, అక్కపైన, చెల్లిపైన, చుట్టాలపైన, బంధుమిత్రులపైన, ఇరుగు పొరుగు వారిపైన ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని ఎవరూ ఏమి చెయ్యరు. హల్లెలూయా. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికి మొరపెట్టగా వాటికి ఆహారమును సిద్ధపరచువాడు ఎవడు? యోబు నేనే. బాప్రే. ఇప్పుడు తిండి లేకపోతే దేవుణ్ణి మొర్ర పెడుతున్నాయి కానీ ఇక్కడ హైలైట్ ఏందో తెలుసా? మనిషిని మాత్రం మొర్ర పెడతలే. మనుషులు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? తోటోనికే సహాయం చేయనటువంటి దినాలు ఇవి. దానికేం సహాయం చేస్తారు? ఇంకా కొంతమంది అంటారు పిల్లికి కూడా ఎందుకు పట్టు. దేవుడికి స్తోత్రం. ఇలా అడిగి లాభం లేదు. నాటికి తెలుసు. ఆకలి కలిగినప్పుడు అంట ప్రభువా అని దేవునికి మొరపెట్టి అంట. కాకి పిల్లలకు తెలుసు దేవుడు ఉన్నాడని. ఈయనకు తెలియట్లే దేవుడు లేడు అట. ఇంకొక పిల్లల దగ్గర తీసుకుపోతా. కీర్తనలు. హలో, మీ పిల్లల దగ్గర కాదండి. మీ పిల్లల దగ్గర అనుకునేరు, మీ పిల్లల దగ్గర కాదులేండి. 104వ అధ్యాయం 21వ వచనం. 104:21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారాన్ని దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నాయంట. ఎవరి చేతి నుంచి తీసుకొని చూస్తున్నాయంట ఆహారము? అంటే అర్థమైందో తెలుసా? దేవుడే గనక ఈ ఆహారం ఇవ్వకపోతే మాకు కలిగేది కాదు, ఇది దేవుని వలన కలుగుతున్నది. ఏం పిల్లలు ఇవి? సింహపు పిల్లలు. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఏమంటాడు? దేవుడు లేడు. కాకి పిల్లలు పక్షులైనయా? జంతువులు అయిపోయినాయా? ఇవి నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని, కానీ మనిషి నమ్మట్లే. అంటే వీటి మనసులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూద్దాం, ఇంకో దగ్గర కూడా పోదాం. అక్కడనే 145వ కీర్తన 18వ వచనం. 145:18. 15వ వచనం చదవము. 15. ఆయన ఎవరినైనాను అమ్మ కీర్తన 145. అది సర్వజీవుల అంటే అన్ని జీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయంట?
దేవుని వైపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, కొన్ని జీవులు అనలే అక్కడ, సర్వజీవులు అంటే నువ్వు తీసుకునే ఏ జీవి అయినా కానీ ఎక్కడికి చూస్తున్నాయి? దేవుని వైపు. ఎవరు చూడటం లేదు దేవుని వైపు అంటే? మనమే, మనుషులమే చూడట్లేదు దేవుడి వైపు. సర్వజీవుల కన్నులు దేవుడి పైన. అంటే వీటి మనసులో ఎప్పుడు ఎవరున్నారన్నమాట? దేవుడున్నాడు. ఇలా మనసులో ఈ వీటి మనసులో దేవుడున్నాడు. హల్లెలూయా. దేవుడున్నాడనే విషయం మనిషికి అర్థం కావట్లేదు. ఈ విషయం అర్థం కాక ఓ కవి ఒక పాట రాసిందంట. ఓ రచయిత ఒక పాట రాసింది. గోదావరి గట్టు ఉంది, గట్టు మీన పాట రాస్తున్నాడు ఆయన కూర్చొని. గట్టు మీన చెట్టు ఉంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో కాదు. ఫస్ట్ ఆగిండి ఆయనకు అర్థం కాక ఆగిండి అక్కడ. పిట్ట మనస్సు తెలియట్లే. హల్లెలూయా. పిట్ట మనసులో ఏముంది ఏముంది ఏముంది, పెండింగ్ బట్టలు సాంగ్ అది. ఏముందనే తెలియక ఆఖరికి ఏం చేసినట్టు అక్కడ ఒక రాగం వేసేసిండు. ఓ అని వేసేసిండు. అయితే ఎందుకంటే తెలియదు, పిట్ట మనసులో దేవుడు ఉన్నాడని రాయాలి అసలు అక్కడ. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది వాస్తవమే, చెట్టు మీద పిట్టుంది వాస్తవం. పిట్ట మనసులో ఏమో మాత్రం వాడికి తెలియాలి. తెలియక ఏం చేసిందంటే ఒక రాగం వేసేసిండు. ఓ హోయ్ అంటే. హల్లెలూయా. పిట్ట మనసులోనే కాదు, సర్వజీవుల మనసులో దేవుడున్నాడు. నీ మనసులో ఎవరున్నారు? నీ మనసులో ఏమున్నది? సర్వజీవుల మనసులో దేవుడు ఉంటే, ఏమండి, పిల్లగాడి మనసులో మాత్రం ఎవరున్నారంట? చెప్పాల, పిల్లుందట. పిల్లుండి వీడు ఒక పాట రాసిందంట. హృదయం ఎక్కడున్నది నా ఏడుండాలండి? హృదయం ఏడుండాలండి? అవునా కాదా? ఈయనేం రాస్తాడంటే, హృదయం ఎక్కడున్నది నీ చుట్టే తిరుగుతున్నది దిక్కుమాలి. నా హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది నీ చుట్టే తిరుగుతున్నది పనిపాట లేక. అట్లా తిరిగి తిరిగి దాని చుట్టే తిరిగి తిరిగి ఎప్పుడు టుపుకులో పోయింది అనుకో, ఈడ కన్ను పోయగానే అక్కడ కన్ను తెరుస్తాడు. కన్ను తెరవగానే రాగం సేమ్, లిరిక్స్ ఒకటే చేంజ్ అవుతాయి అక్కడ. ఏందో తెలుసా? నా ఆత్మ ఎక్కడున్నది, నా ఆత్మ ఎక్కడున్నది నరకము చుట్టే అనాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు దేవుడి పైన ఉండాలా, దేవుడికి ఆనుకొని ఉండాలా. అప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని కలగజేస్తాడు, శాంతిని కలగజేస్తాడు. ఈరోజు చెప్పబడుతున్న వాక్యం అదే. బిడ్డ, నీవు నన్ను ఇష్టపడు, నాకు ఇష్టంగా జీవించు, సమస్తము నీకు అనుగ్రహిస్తా. ఆమేన్, హల్లెలూయా. సమస్తము నేను నీకు దయచేస్తా, దయచేయి వాడను నేను. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా, మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా, ప్రభువా ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. చిత్తం అంటే ఏమని చెప్పినా ఇష్ట ప్రకారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు తండ్రికి ఇష్టం ఉందా, ఇష్టాలు ఉన్నాయా? చూసిండ్రా? వాక్యం ఎట్లుంటుంది చూడండి. నా తండ్రి ఇష్టాల ప్రకారం కాదు, ఇష్టం. అంటే ఎన్ని ఇష్టాలు ఉన్నాయి దేవుడికి? నీకెన్ని ఇష్టాలు? లిస్ట్ ఇస్తే నింపేస్తావు ఏమేమి ఇష్టం అనేది. పొడవని పంచాలి అది. హల్లెలూయా. ఆయనకు ఒకటే ఇష్టం. ఏమిష్టమో తెలుసా బిడ్డ? ఏమిష్టమో తెలుసా? ఏ ఆత్మ నశించుట ఆయన ఇచ్చయింపలేదు, ఇష్టపడలేదు. అంటే ఏమి ఇష్టం ఆయనకి? ఆత్మల రక్షణ దేవుడికి ఇష్టం. ఈ ఇష్టమును నెరవేర్చు వారు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. హల్లెలూయా.
అంటే నువ్వేం చేయాలా? ఆత్మని నశించు ఆత్మల పట్ల భారము కలిగి ప్రభువు చెంతకు నడిపించేటటువంటి వాడవుగా దానవుగా ఉండాలా. అంటే ఏం చేయాలా? దేవుని సేవలో పాలిభాగస్తురాలవుగా ఉండాలా. ఊరికేనే నిన్ను పుట్టించలే, ఊరికేనే నిన్ను కలగజేయలే. సామెతలు 14వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. సామెతలు 16వ అధ్యాయం, 16వ అధ్యాయం. సామెతలు 16 4వ వచనం చూడండి. నిన్నే కాదు, ఏమండి, నిన్ను ఊరికైనా చేయలే, మరి దేనికి చేసినాడు దేవుడు? ఎందుకు చేసినాడమ్మా? దేవుని పని చెయ్యడానికి. హలో, చాలు బ్రదర్ అంటూ ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అస్సలు కుదరదు, అట్లా కుదరదు. అట్లా చాలు గీలు అంటే కుదరదు. ఏమ్మా, నిన్నెందుకు చేసినాడు అంటే దేవుని పని చెయ్యడానికి. అందుకే వాక్యం ఉంది, పని వాడు జీతమునకు. నా అంతలో నేను ఉంటున్న బ్రదర్, నేను రోజు ప్రార్థన చేసుకున్న బైబిల్ చదువుకున్న ఎవరిని ఏమంటలే బ్రదర్, కుదరదమ్మా, అట్లా కుదరదు నాయన. దేవుని సేవలో ప్రయాసపడాలా, ప్రయాసం ఉండాలా. నువ్వు నీ ప్రయాసం ఎక్కడుంది తెలుసా? లోకమందుంది నీ ప్రయాసం. కానీ దేవుని యందు ఉంటే ఏమైందంట? దేవుని యందు పడిన ప్రయాసము వ్యర్థము. ఇదిగో ఇప్పుడు ఈ మీటింగ్స్ ఇట్లా పెట్టినటువంటి ఈ మన ప్రయాసాలు వ్యర్థం కాదు. ఇందులో ఎంతమంది పాలిభాగస్తులుగా ఉన్నారో, ఎందరైతే సహాయ సహకారముల చేత ప్రోత్సహిస్తూ ఈ వాక్యంను ముందుకు నడిపించడానికి ఎవరెవరైతే పాలిభాగస్తులుగా ఉన్నారో వీరి ప్రయాసము వ్యర్థము కాదండి. ఖచ్చితంగా నువ్వు ఒక దినం అనుభవిస్తావు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ పిల్లలు ఒక దినం మేలు అనుభవిస్తారు, దేవుని దీవెనలను అనుభవిస్తారు. నువ్వు చేయవలసింది దేవుని పని, నువ్వే కాదు. ఇప్పుడు చదవండి, సామెతలు 16 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువునంట, వస్తువును దాని పని అంటే అన్నిటికీ ఏముంది? దేనికి? ప్రతి వస్తువుకు పని ఉన్నప్పుడు శ్రేష్టమైన మానవ జీవితము పుట్టినటువంటి నీకు పని ఉండదా? చేస్తారా మరి దేవుని పని? చేస్తారా? ఏది చేస్తామంటే ఒకసారి చేయలేప్పుడు చూద్దాం. దేవుని పని అర్థమైందా? ఏందో పని చెప్పండి. ఏం పని? నశించే ఆత్మల పట్ల భారం కలిగి ఆ ఆత్మను దేవుని చెంతకు రక్షణలోనికి నడిపించాలా. ఆ నడిపించే విషయంలో నిన్ను నీవు సైతము అప్పగించి అర్పించుకునేటటువంటి దానవుగా వాడవుగా ఉండాలా. ఎక్కువగా మాట్లాడితే ప్రాణము సహితము పెట్టబద్దులకు ఉండాలి. నీకున్న ధనము, ఏమండి, నీకున్నటువంటి ఘనము ఇంకేదేదో కాదు, నీ ప్రాణము సైతం పెట్టాలా. నీకు ఇంతకు చదివించాను నేను, రోమాలో చదివించిన నేను. బ్రతుకువాడు క్రీస్తు కొరకే బ్రతుకుచున్నాడు, చనిపోవాడు క్రీస్తు కొరకే చనిపోవచ్చున్నాడు. అందుకే పౌలు గారు అన్నారు, నేను బ్రతుకుత క్రీస్తే, చావైతే లాభం. చస్తే కానీ బతికినన్ని రోజులు మాత్రం క్రీస్తు కొరకే బతుకుతా అంటున్నా ఆయన. చస్తే కూడా దేవుని అందే, దేవుని పేరు పైనే, దేవుని సేవలోనే, దేవుని నామందే, ఆయన పనిలోనే చేస్తా అంటున్నాడు ఆయన. దేవుని పని చెయ్యాల. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగజేసినాడు. 148వ కీర్తన, 148వ కీర్తన ఒకసారి తొందరగా. 148వ కీర్తన చదవండి. 42వ వచనం చదవండి అమ్మా. చూడండి, ఆయన దూతలారా. బాగినండి. ఏం చేయాలంటే, దూతలు ఏం చేయాలంట అంటే, ఇప్పుడు దూతలం కూడా ఏంది? పని. ప్రతి వస్తువునే కాదు, దూతలను కూడా స్తుతించుడి. ఆయన సైన్యములారా. అండర్లైన్ మళ్ళా, స్తుతించుడి. సైన్యములు కూడా స్తుతించాలా దేవుణ్ణి. ఆటి నిమిత్తం ఉండడానికి కాదు దేవుడు చేసింది. నీ మానాన్ని నువ్వు బ్రతకడానికి కాదన్నమాట దేవుడు చేసింది. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా, బాపురే అవి కూడా ఆయన స్తుతించుడి. స్తుతి అంటే ఏందమ్మా? ఏం చేద్దాం స్తుతి అంటే? అమ్మ చెప్పండి అమ్మ, స్తుతి అంటే? అమ్మ స్తుతి
అంటే ఎట్లా? దేవుని మహిమ అంటే ఎట్లా? హౌ? స్తోత్రం 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 స్తుతి 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 ఆరాధన స్తుతి. అదేనా స్తుతి? ఆరాధన పాట తప్పనట్లే. అది స్తుతి, అదే స్తుతి అనుకోవడం తప్పంటున్నా నేను. అది కాదు స్తుతి. చదవండి అమ్మా, ఇంకా చదవండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి ఆజ్ఞ ఇస్తే పుట్టినాయి. నిన్నేమో చేత్తో చేసినాడు ఆయన. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరచి ఉన్నాడు. ఏం నియమించిందంట? వాటికి కట్ట. నీకు నియమించింది ఆ కట్టడా? ఓరది పుచ్చుకన్నది. హల్లెలూయా. నీకు కట్టడంటే ఏంది అసలు? ఆజ్ఞ. నీకు నియమించింది ఆజ్ఞలు మరి అంటూ. హల్లెలూయా. ఆయన వాటికి ఆజ్ఞించిందంట. చెప్పండి, భూమి నీ చుట్టూ నీవు తిరుగుతుంది. అలా తిరుగుతూనే ఉంది అది. భూమి ఒక సెకండ్ ఆగింది అనుకో, కథ భూమి అయిపోయింది పని. హల్లెలూయా. ఏటి పని అవి చేస్తూనే ఉన్నాయి. అదే చెప్తుండు, ఆయన వాటికి కట్టడ నియమించగా ఏదియు అండర్లైన్, ఏదియు దానిని అతిక్రమింపద్దు. ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఆయన మనకు కట్టడ నియమించగా అన్నీయు మనము చెప్పాలా అతిక్రమింతుము. కానీ అవి ఏదియు అతిక్రమిస్తలేవంట. దాని పని నిమిత్తము ఏ విధంగానైతే దేవుడు కలుగజేసిందో ఆ విధంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా పనిచేస్తానే ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభు వారి దగ్గరకు వద్దాం. మరి ఈయన ఏం చేసినాడు? ఎందుకంటే ఆయన మనకు మాదిరి కదా. ఆయన ఏం చేసిండో అదే కదా మనం చెయ్యాలా. యేసు ప్రభుల వారు ఏం చేసినారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకం, యేసు ప్రభుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. ఉన్నాయా మీకు శరీరాలు? ఉన్నాయా? నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు నాయనా. అప్పుడు నేను ఏమి ఇష్టమైనవి కాదండి ఆయనకి? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు ఇష్టం లేదు ఆయనకి. నువ్వేదో కోడింగ్ కోస్తే, గొర్రెని కోస్తే, కొబ్బరికాయలు కొడితే, అగరబత్తులు పెడితే కాదు ఆయనకి ఇష్టం. కోరలే ఆయన, అది కాదు ఆయన కోరింది. చదువు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, అండర్లైన్, దేవా నీ చిత్తం. చిత్తం అంటే ఏందన్నా? నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నేను ఇదిగో నీవు ఎందుకు వచ్చి ఉన్నావు? ఆయన చిత్తం నెరవేర్చడానికి. 6 గంటలంటే 7:30 వచ్చుడు కాదు. హల్లెలూయా. 6 కని అనౌన్స్ చేయబడ్డది. ఆయనకి ఇష్టం ఇక్కడ కూడుకొని వాక్యం వినాలా అంటే. బ్రదర్ అప్పటికి ఇంకా పాటలు పాడతారు కదా, అందుకే మెల్ల వస్తామా ఉండాలి ఆరాధనలో. హల్లెలూయా. ఏమండి? ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడంట. అసలు ఆయన చిత్తం ఏందో చెప్పి నేను ముగిస్తా. ఇక్కడ వరకు అయితే అర్థమైంది. ఏమర్థమైంది? ఆత్మల రక్షణ కదా. పేతురులో ఉంటాడు ఆయన. ఏ ఆత్మ నశించుట నేను ఇచ్చేయింపలే. నాకు ఇష్టం లేదు అది. ఆత్మ రక్షింపబడ్డం నాకు ఇష్టం. ఏమన్నది మత్తయి సువార్తలో? ఏమన్నది? ఆయన చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యం. నెరవేర్చకపోతే పోడు. యోహాను సువార్త 4వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు
ఏమడుగుతున్నాడు సమరయ స్త్రీనమ్మా? ఏం దాహానికి ఏమి ఇమ్మన్నాడమ్మా? అమ్మా కొంచెం గట్టిగా వినపడట్లే, ఇంకొంచెం గట్టిగా. ఇంగ్లీష్లో కూడా చెప్పేసారు వాటర్ అట. నేను అడుగుతా, వాటర్ అని ఎక్కడెక్కడన్నా ఉందా చెప్పండి. నువ్వు నాకు దాహమునకి ఇమ్ము అన్నాడు అంతే. నీళ్ళు ఇమ్ము అని ఉందా? మరి నీళ్ళని రాసినవేందాడను? హల్లెలూయా. నీవు నాకు దాహమునకి ఇమ్మమ్మా ఇయ్యు అంటున్నాడు ఆయన. నీకులాగే ఆ రోజు ఆమె కూడా నీళ్ళే అనుకుంది. నీళ్ళే అనుకొని ఆమె ఏమంటుందంటే, అయ్యా మీరు యూదులు, మేము సమరయ్యలము, మీరు మాతో సాంగత్యం చెయ్యరు కదా, నువ్వు ఎట్లా నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని అంటుంది ఆమె. చూడండి, చదవండి ఒకసారి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు, పాపినైనటువంటి నేను, సమరయ స్త్రీనైనటువంటి అంటరాని దాన్ని ముట్టరానటువంటి దాని నేను నన్ను దాహమునకిమ్మని నువ్వు ఏలాడుగుచున్నావయ్యా? ఈమె కూడా నీళ్ళే అనుకుంది. అమ్మో, నీకు నాకు లాగా ఆమె కూడా నీళ్ళే అనుకుంది. ఏలాడుగుచున్నావు అంటే ఇప్పుడు ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు చూడండి. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు కదా నాయన. అప్పుడు యేసు ప్రభువుల వారేమంటున్నారో చూద్దాం. ఆ అమ్మాయి చదువుతా ఉంటుంది, మీరు అందరు నన్ను చూడండి. అందరు నన్ను చూస్తేనే ఇప్పుడు ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అది సంగతి. చదవమ్మా. యేసు అంటున్నాడు, ఇగో యేసు సమరయ స్త్రీ, రైట్? ఓకే, యేసు సమరయ స్త్రీ ఏమంటున్నాడా? అమ్మా నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అంటే ఇప్పుడు ఈయన దాహం ఏం కావాలని అడుగుతున్నాడు? దాహం నాకు ఇమ్మ అన్నాడు. ఏమి ఇమ్మంటున్నాడు? ఇప్పుడు ఏందన్నమాట దాహం? ఏమి ఇమ్మంటున్నాడు? వరం. గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగువాడు ఎవడో నీకు తెలిస్తే నీవు వానిని అడిగేటటువంటి దానివి, ఆయన నీకు జీవజలమునిస్తుండే అంటున్నాడు ఆయన. అర్థమైనా? మళ్ళీ ఒకసారి చెప్పాలన్నా, మళ్ళీ ఒకసారి చెప్పంటే చేయలేము, ఏం పర్లేదు, మనమే. రైట్. యేసు సమరయ స్త్రీ ఈయన ఏమంటే, అమ్మా దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవా, అక్కడ రాసిన చెప్తున్నా, నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నీకు తెలిస్తే నీవే వాడిని అడుగుతుంటివి. అయ్యా నువ్వే కదా ఇయ్యాల్సింది అని అడిగితే నేను నీకు జీవజలం ఇస్తుంటి. నీళ్ళు కాదు నేను నిన్ను అడిగింది, దేవుని వరమును నిన్ను దాహమునకు ఇమ్మన్నా. ఇప్పుడు ఏంది దేవుని వరం తెలవాలంటే అక్కడనే పెట్టేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇది అట్లనే పెట్టండి, మళ్ళీ ఇప్పుడు రావాలి అక్కడికి. ఎన్నేళ్ళు అవుతుంది మనం సండే స్కూల్ నుంచి పోతున్నాం? దాహం అంటే ఏంది? మళ్ళా నీళ్ళని పెట్టేసినాం. హల్లెలూయా. ఇదిగో ఇది లోతైనటువంటి విషయములు, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు. హల్లెలూయా. ఎఫెసీ 2:8, ఎఫెసీ 2:8, 7 నుంచి చదవమ్మా. అలే 8వ వచనమ్మా. నెక్స్ట్ మీరు వినండి, మంచి వినండమ్మా. అక్కడ ఏమడిగిందమ్మా యేసు ప్రభుల వారి స్త్రీని? దేవుని వరము నాకు ఇమ్ము, దాహంతో ఉన్నా నేను, ఒక దాహంతో నాకు దేవుని వరం ఇయ్యు. దేవుని వరం ఉందా నీ దగ్గర? ఓకే, రైట్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. మీరు చేసిన ఉద్ధారకం ఏం లేదు ఇక్కడ అంటుంది వాక్యం. మీరు ఏదో చేసినందుకు రాలే రక్షణ, మీరు నన్ను నమ్మి నందున వచ్చేసింది రక్షణ, అంతే. ఆ రక్షణతో మీరు నీతిమంతులుగా అయిపోయినారు. నీతిమంతులైనంత మాత్రాన కూడా పరలోక రాజ్యం పోతారని బైబిల్లో లేదు. బైబిల్లో ఏముందంటే, పేతురులో ఏముంది అని అంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అని రాసింది. నేను ఇక్కడ భక్తి విషయం మీకు మెసేజ్ చెప్పినామా? భక్తి గురించి చెప్పినామా? ఎవరైనా చెప్పినట్టే చేయట్లాను. భక్తి అంటే ఏంటో చెప్పినా? ఓకే, రైట్. దాన్ని నెక్స్ట్ చెప్పుకుందాం. చదవమ్మా. కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వల్ల కలిగింది కాదు. అండర్లైన్ ఇప్పుడు ఇక్కడ. ఏంది దేవుని వరం? ఏందన్నమాట? రక్షణ అనేది దేవుని వరం. క్లియర్? ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. ఈ రక్షణ మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అంటే దేవుని వరం అంటే ఏంటంటే రక్షణ.
వరమునిచ్చువాడు దేవుడు. ఏం వరము తెలుసా? రక్షణ అనే వరం. ఇల్లు కట్టే వరము, ఆస్తులు కూడా పెట్టుకునేటి అది కాదు వరాలు దేవుడిచ్చేది. హల్లెలూయా. అట్లా అనుకుంటే నమ్మని వారు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, జబర్దస్త్ బిజినెస్లు ఉన్నాయి. మరి అదేమన్నా? దేవుడు మనకిచ్చే వరం ఉచితమైన రక్షణ. ఇప్పుడు వెళ్దామమ్మ యోహాను సువార్తకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు అనమాట? దాహం ఏందైనది? అమ్మా నాకు దాహం అవుతుంది, నీకు రక్షణ ఉందా? హల్లెలూయా. ఆమెకు ఇక సువార్త బోధించడం మొదలుపెట్టింది. టైం గడుస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి ఏమైందట? ఆకలింది. ఆకలి ఊర్లోకి ఏమైనా తినద్దామని పోయారంటారు. వాళ్ళు మనసంతలో ఉన్నట్టున్నారు. హల్లెలూయా. రైట్. యోహాను సువార్త అక్కడనే 4వ అధ్యాయం అమ్మ 33వ వచనం, 32వ వచనం నుంచి 31వ వచనం చదవమ్మా. బోధకుడా భోజనం చేయలేదు, చాలాసేపు అయింది, వాక్యం చెప్తానే ఉన్నావు నాయన. పాప ఇంకో హైలైట్ ఏంటంటే మేము వింటనే ఉంది, అది చూడండి. అంతసేపు వాక్యం చెప్తున్నాం, ఏం చేస్తుంది? వింటనే ఉంది. పంటనే ఉంటాం, ఆమె వింటనే ఉంటది, మనం పంటనే ఉంటాం. హల్లెలూయా. అంటనే ఉంటాం, ఆమె వింటనే ఉంది. వీళ్ళు అంటున్నారు, అయ్యా భోజనం చేయను ఆయన. చదవమ్మా. బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనగా, అందుకు ఆయన అంటున్నాడు, చూడండి, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు కలదు, నాకున్నది ఒక ఆహారం అనగానే మనకు లాగానే మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే, ఎవరైనా ఏమైనా పీటర్ ఏమైనా తెచ్చిందా, లేకపోతే యోహానా ఆంధ్రే తెచ్చిన టిఫిన్ కింద తెచ్చినావా అడుగుతున్నారు. అక్కడ అడుగుకుంటురా. ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చనేమో, అందుకే నాకు ఉంది అంటుండి అనుకుంటున్నారు. ఒకంతో ఒక తెచ్చిందో చూడలేదు, ఏదో తెచ్చినట్టు పక్కన పెట్టుకున్నాడు కావచ్చు, అందుకే ఉన్నది అంటున్నాడు అని అనుకుంటారు అన్నమాట. వాళ్ళు అనుకునేది ఈయన ఎరిగి, నాయన మీరు అనుకుంటున్నటువంటి ఇడ్లీ వడ దోశ ఉప్మా రవ్వట్టు కాదు నాయన, నన్ను పంపిన వాని చిత్తం. చిత్తం అంటే ఏమని చెప్పిన మళ్ళా వచ్చిన మత్తయి వచ్చిన చిత్తం. హల్లెలూయా. నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటయే ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారం. ఆయనకు ఆహారం ఏందనమాట? ఇప్పుడు ఏందనమాట ఆయన చిత్తము? ఏందనమాట ఆయన ఇష్టము? ఆత్మను రక్షణలోనికి నడపడం, ఆత్మను రక్షించుట. మనకేంది ఆహారం? పారడైస్ బిర్యానీ. హల్లెలూయా. ఏం బిర్యానీ బాగుంటుంది బిడ్డ? వద్దులే, మళ్ళీ ఇంటికి పోయినాక నాకు ఉంటుంది. హల్లెలూయా కదా. చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మనకి ఇష్టమైన ఆహారం. ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటంట? ఆత్మ రక్షణ. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు కోరుచుంది నిన్ను పని చేయమని. ఆ పని దేవునికి ఇష్టమైన పని. ఆ ఇష్టమైన పని ఏంటంటే ఒకరిని దేవుని సన్నిధానమునకు నడిపించుట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడే 5వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఇంకా 2వ వచనం చదివి క్లోజ్ చేసుకుందాం. 5:30 అక్కనే యోహాను సువార్త 5:30. నా అంతట నేనే ఏమీ చేయలేదు, చూసినవా నేను వినుచున్నట్లుగా నన్ను అండర్లైన్, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం. వచ్చిన మళ్ళా చిత్తం వచ్చిందమ్మా. ఇష్ట ప్రకారము చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరు. నువ్వైతే నా చెప్పేసేయాలి, నా ఇష్టం, మా ఇష్టం. నీ ఇష్టం ఉడకదు, దేవుడి ఇష్టం.
తండ్రి చిత్త ప్రకారము చేయడానికి వచ్చిన కానీ నా చిత్త ప్రకారం కాదంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు వాక్యము నేర్పుచున్న పాఠం ఏంటి అనేసి అంటే, నీ ఇష్ట ప్రకారము ఎదుటివారి ఇష్ట ప్రకారము కాదు బిడ్డ, నా ఇష్ట ప్రకారం బ్రతికితేనే పరలోకం ఉన్నది. ఆ ఇష్టం ఏంటి అనేసి అంటే, ఆత్మలను రక్షించండి. నేనైతే బాప్తిజం తీసుకున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, ఎవ్వరు జోలికి పోతే ఎవ్వరితో మాట్లాడకూడదు నేను ఎక్కువ అంటే కుదరదు. పోతో జాగ్రత్త. యాడికి? హల్లెలూయా. చివరిగా అక్కడే 6వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం యోహాను సువార్త. చూసా, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు మాట అండి బాబు. ఒకసారి కంపేర్ చేసుకుందాం అందరం. ఎవరి ఇష్టం నెరవేరుస్తున్నారు మరి మనము? మన ఇష్టం, మన పిల్లల ఇష్టం, అంతేనా? మన కుటుంబం ఇష్టం. హల్లెలూయా. తప్పు కాదు, కానీ అదే పని చేయడానికి రాలే, దేవుని పని చెయ్యడానికి వచ్చిన. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మది. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. అది మళ్ళీ వచ్చిందా చిత్తము? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఏంటి ఆయన ఇష్టము? ఆత్మల రక్షణ, ఆదరించుట, చేరదీయుట, ఆకలి దప్పులు గల వానికి అన్నము పెట్టుట, వస్త్రహీనుడు కనబడిన ఎడల వానికి వస్త్రములిచ్చుట, దిక్కుమాలినటువంటి బీదలను ఇంట చేర్చుకొనుట. హల్లెలూయా. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుట. ఎవరు రక్త సంబంధి? దేవుని రక్తము ద్వారా కొనబడిన ప్రతి ఒక్కరు దేవుని రక్త సంబంధి. కేవలం నీ అన్న తమ్ముడు అక్క చెల్లెలు కాదు. దిక్కుమాలిన స్థితిలో రోడ్డు ప్రక్కన తిరుగుతున్నవాడు నీకు రక్త సంబంధి. వాడిని చూడగానే ముఖం తిప్పొద్దంట. ఆ కలవాన్ని చూడగానే నీ మనసు ఏం కావాలంట? చలించిపోవాలంట. హల్లెలూయా. ఇట్టి కార్యములు చేస్తూ ప్రభువును కనపరిచే వారంగా ఉండాలి. ప్రభువు క్రియలను వ్యక్తపరిచేటటువంటి వారంగా ఉండాలి. అందుకే కాకి మనల్ని ఏమడగదు, ఏమి ఇయ్యం కాబట్టి. హల్లెలూయా. ఇట్లా తయారై బయటకు వెళ్తుంది అనుకుంటుంది వైర్ల మీద కూర్చోడు. వెళ్ళుంటారు తక్కువ చూడు, సూటు బూటు చూడు, బింగ మెతకయ్యాడు కానీ పెద్ద ఫోజులు అనుకుంటుంది అంటారు. ఎందుకంటే మనం ఏమన్నా మిగిలితే ఎడబెట్టుకుంటాము ఫ్రిడ్జ్లో. రేపు సండే ఎక్కువ తక్కువ ఏమైనా కూర మిగిలింది అనుకో, ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రేపు పొద్దుగాల నంచుకోనికి ఉంటుంది. పప్పుచారులు, పచ్చిపులుసున్నాం. కానీ పక్కోనికి మాత్రం ఇచ్చుడు లేదు. నా కష్టం అట్లే అన్నాడు లూకాలో కూడా. నాది నాది నా ఇష్టం, నా కొట్లు నా ధాన్యం. అందుకే వారం కూరగాయల పంపిణీ ఒకటి చేస్తున్నాం, మొదలుపెట్టిన. మొన్న పాపం బేస్తవారం ఇయ్యాల నేను లేకుంటే. దేవుని మహాకృపను ఒక 18 మందికి ఇస్తున్నా కూరగాయలు. 45-50 కిలోలు పడుతుంది వారం. 5 రకాల కూరగాయలు, టమాటా, పచ్చిమిర్చి. హల్లెలూయా. ఏమవుతుంది నీతో? చెయ్యి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక దగ్గర కూర్చొని స్తోత్రం స్తోత్రం అన్నాడు? లేదు. ఆదరించినాడు, చేరదీసినాడు, బాగు చేసినాడు, నిలబడినాడు, రక్షించినాడు, విడిపించినాడు, కాపాడినాడు, ప్రేమించినాడు. హల్లెలూయా. అవి వ్యక్తపరుస్తుంది. అది ఉంది కదా. ఉపవాసం అంటే ఏందా? మొదలైనయం ఇప్పుడు మళ్ళా. ఎప్పుడు చూడాలి ఒక్కొక్కరిని. హల్లెలూయా. ఫాస్టింగ్ స్టార్ట్ అయిన 4-5 రోజులకు ముఖాలు ఎట్లయిపోతాయి? వాడిపోయినట్టు. హల్లెలూయా. మంచిగా వస్తుంటుంది అక్క. ఆడ చెల్లి ఎదురు రాగానే కొంచెం ఇట్లయితుంది. అప్పుడు ఆ చెల్లి అడగాల, ఏమైంది అక్క అట్లా వీక్కున్నా? ఏం లేదండి, ఫాస్టింగ్ చేస్తుందని. అచ్చా, ఓ బోర్డు పెట్టుకోరాదక్క, మరి ఓ బ్యానర్ ఫ్లెక్స్ చేసుకుంటే అయిపోదు ఉపవాసం అని. మామూలుగా నడుస్తుంటుంది. వారు రాగానే కొంచెం ఏమండి
అది కాదండి. సరే, సందర్భం వచ్చింది కదా, ఒక మాట చదువుతా. 58వ ఏషియాకి వెళ్దాం ఒకసారి. ఉపవాసం ఏందో చూద్దాం, చూసి ముగించుకుందాం. నేను కూడా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు 18వ తారీఖు మనకు లెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ టైం దొరకదో అని ఆల్ ఆఫ్ సడన్ నేను ఒకటి అట్లా గుర్తు రాగానే ఆ తొందరగా నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది. 48వ అధ్యాయం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సారీ, 58వ అధ్యాయం. 58వ అధ్యాయం. ఇంకొంతమంది ఎట్లా కనబడతారు తెలుసా? ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడు గడ్డం పెంచుకున్నకి ఏమవుతుంటుంది? ఈ టైంలో గడ్డం వచ్చేస్తుంది. ఎందుకంటే చూడగానే ఐడెంటిఫై అయిపోవాలి. పాసింగ్ వాడికి తెలవాలంటే ఇప్పుడు నాకు గడ్డం పెరగాల. హల్లెలూయా. సరే, చేస్తున్నట్టుగా సపరేట్ ఇంట్లోకి వస్తుంటాడా? ఫంక్షన్లలోకి వస్తాడు. ఫంక్షన్లలోకి వచ్చినవాడు అట్లా అటెండ్ అయిపోతాడా? పోడు. 10 మంది తింటుర్రు, ఆడనే ఉండి అందరు మటన్ వేసుకుంటే వీడు పప్పుచారు వేసుకొని తింటుంటాడు. ఇప్పుడు ఉన్న 9 మంది అది ఏమో మటన్ వేసుకో అంటే ఫాస్టింగ్ రావబోసా. అందుకే అంటున్నాను, బ్యానర్ వేసుకోరా. అదే అప్పుడు వాళ్ళు బూడి పోసుకొని గొనెపట కట్టుకుర్రు. ఇప్పుడు బ్యానర్ వేసుకోవటం అయిపోతుంది. ఇక నువ్వు ఎప్పుడు ఊకొరని అవసరం ఉండదు. ఇంటికో బోర్డు పెట్టేసుకో, ఇచ్చట ఈ ఇంట్లో ఉపవాసం. హల్లెలూయా. చూద్దాం. అవునా కదా? చూద్దాం. ఏమండి, అన్నీ ఖచ్చితంగా తెలుసుకునే మాట్లాడతా. తెలియకపోతే కొద్దిసేపు నేను దాన్ని అది ఇంకా అమల్లోనికి ఇదేం తెలుసుకుంటా. అది ఏంది అవునా కాదా, ఊరికేనే ఇట్లానా? ఉపవాసం అంటే ఏంటో చూడండి. ఇప్పుడు 48వ అధ్యాయం, సారీ 58వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఏమనుకోకూడదు, ఒక 10 నిమిషాలు. రైట్, 9:30 క్లోజ్. రైట్. తమ దేవుని న్యాయ విధిని, అబ్బో పెద్ద దేవుని ఏదైతే న్యాయ విధి ఉందో వీళ్ళు ఆ న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్లు పెద్ద అని అర్థం. దాని అర్థం వీళ్ళు ఎవరు? ఉపవాసం. దేవుని న్యాయ విధిని విడువక దాన్ని గట్టిగా పట్టుకొని నీతినే అనుసరించువారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేస్తూ నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన, వినండి, అండర్లైన్, తమకు న్యాయమైన. ఏం ప్రభు, ఎవరికి న్యాయమైన తీర్చాలి తెలుసాను? చెప్పాలా? మాకు న్యాయమైన, తమకు న్యాయమైన. దేవునికి న్యాయమైన కాదు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చాల. ఇతనికి ఉద్యోగం వచ్చునుగాక, అట్లా తీర్చు. ఏమి అట్లా తీర్చాలి. కారు కొనుగాక, అట్లా తీర్చాల. ఈయరు వీడు ఇల్లు కొనుగా, అట్లా తీర్చాలి. ప్రభు మాకు న్యాయమైన విధులు, లేకపోతే గుడికి రావు చూడు. తీర్చవలేనని వారు అడుగుదురు. మంచిగా అర్థం చేసుకోండి వాక్యం. వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలేనని అంటే ఆమేన్ అనగానే భక్త ఏమిరా నీ కోరిక అనాలి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అట్లుంటుంది. ఎందుకంటే ఆమె అనగానే కడుపునొప్పి ఏమైపోవాలా? పోవాలా. మన ప్రార్థన చేసి అట్లనే ఉంది నొప్పి కాలం. హల్లెలూయా. మాకేం కావాలంటే ఆమె అనగానే ప్రత్యక్షుడు కావాలి. అప్పుడైతే మళ్ళీ వస్తుంది మీటింగ్ అన్నమాట. దాని అర్థం. ఇప్పుడు చూడండి, ఈయన సవాల్ చూడండి. వీళ్ళది మేము ఏం ప్రభువా, మేము మాకు న్యాయమైన విధులు తీర్చమనేసి అడుగుతూనే ఉంటున్నాము. మాకు ఆమె అనగానే కార్యాలు మేమంటుంటే ఏంటది? మళ్ళీ చదువు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూస్తలేవు ప్రభువా? ఇలా రూపాపరమట మళ్ళా. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? అందుకే సేవకులతో ఏమన్నా తెలుసా? ఫాస్టింగ్ కూడా ఉంటున్నా బ్రదర్. ఎందుకు బ్రదర్ ఇట్లయితుంది? అదే అర్థం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను పొద్దుగా లేచి 3 గంటల దాకా తినకుండా ఆయాసపరుచుకుంటుంటే 6 గంటల దాకా ఒకళ్ళు ఆయాసపరుచుకుంటున్నాము. నువ్వెందుకు కేర్ చేస్తలేవు అసలు మమ్మల్ని? ఏంది అసలు ఉద్దేశం? ఏం చెప్పు ప్రభావం ఇది అని అని అంటారట. అరే వాక్యం ఉందా లేదా అని అందరూ. ఏం ప్రభావం ఉపవాసం ఉంటుంటే ఏం అట్లా? మా ప్రాణములను
నేను 4 o'clock 5 o'clock దాకా ఉంటున్నాను. అప్పుడు ఏదో ఇంత అప్పుడు తింటున్నా ప్రభా, ఎంత తింటున్నాడో ఎప్పుడు ఏంటంటే పొద్దుగాల నుంచి మొదలుపెట్టింది ఉంటే రాత్రి దాకా అంత తింటాడు. అది చెప్పాడు మళ్ళా ఆయాసపరచుకోరు కానీ నువ్వు ఎందుకు లక్ష్య పెడతావు, కేరియస్ లేవు అట్లా చదువు. అప్పుడు ఇప్పుడు ఈయన ఎంటర్ అయ్యండి, ప్రభు ఎంటర్ అయ్యండి. బాగా మాట్లాడుతున్నారు నాయన. మీ ఉపవాస దినమున బరాబరే, మీ వ్యాపారం చేస్తారు బరాబరే, మీ పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తారు బరాబరే, ఇంత కనికరం ఉండదు మీకు. మీరు కలహపడతారు బరాబరే, వివాదం చేస్తారు, ఎక్కువ తక్కువ మాట్లాడితే అన్యాయముగా గుద్దుకుంటారు కూడా, మీద పడతారు, గుద్దులాడుదురు, గుద్దులాడుచు. అదా ఆ ఉపవాసం ఉండి నన్ను అడుగుతున్నారు మీరు. ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని వినబడినట్లుగా. అసలు నీ వాయిస్ వినబడలేదు, బాగా మాట్లాడుతున్నావు, వాయిస్ వినబడలేదు, ప్రార్థనే లేదు, ఏముంది నీ దగ్గర? కేవలం అన్నపానాలు బంద్. నీ కంఠస్వరము నాకు వినేవాళ్ళలేదు అసలు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? క్వశ్చన్ ఉందా ఆడ? నాకు అనుకూలమా? చెప్పు మరి సమాధానం. నాకు అనుకూలమా అట్టి ఉపవాసం? నీ మట్టుకు నువ్వు బతుకుతూ అన్నపానాలు ఒక్కటి మాత్రం బంద్ చేసి నన్నేమో ప్రశ్నలు వేస్తున్నావు. అది నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట నాకు ఉపవాసమా? మళ్ళా క్వశ్చన్ ఉందా? వీటికి సమాధానాలు చెప్పాలి ఈరోజు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని నీవు అనుకుందువా? ఓహో, అది ప్రీతికరమని అనుకుంటుండ్రా మీరు? అది కాదు బిడ్డ. ఇప్పుడు ఏదో నేను చెప్తా ఉపవాసము, మీకు శక్యమైతే అది చెయ్యండి. 6వ వచనం ఇక స్టార్ట్. దుర్మార్గుడు దుష్టుడు కట్టిన కట్లను మనుషులకు కట్టిన కట్లను విప్పు, అది నా చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రోకులు, ఎందుకు కాడిమాను మ్రోకులు వేస్తారు కదలకుండా? అట్లా బంధింపబడి ఉన్నారు చాలా మంది. వాటిని విప్పుటయు, తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. ఎవరు బాధపడితే నేనేం చేయాలి బ్రదర్? విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు. నేనేర్పరచుకున్న ఉపవాసం చేస్తే అది చెయ్యండి, అది ఉపవాసం అనబడుతుంది. వన్నపానాలు మానేసేసి ఆరోగ్యం పాలై అనారోగ్యం మీద తెచ్చుకొని రేపు వచ్చపోయే వాళ్ళందరికీ ఏమక్క ఇట్లయిపోయింది, ఏం ప్రభావం ఇట్లయిపోయింది అంటే బాగా ఫాస్టింగ్స్ ఉన్నాయి అందుకు అట్లయినా నా మీద అయ్యాక అది ఉపవాసం కాదంటున్నాడు ఆయన. ఇది ఉపవాసం. నీ ఆహారము అది కాలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు కనబడిన ఎడల వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇది ఏ కదా? అది చెయ్యం. హల్లెలూయా. అది చెయ్యాలి. అది ఉపవాసం. ఒకరిని కనికరించడం, దయ చూపించడం, ఆకలిగా అన్నం పెట్టడం, వస్త్రహీనుడికి వస్త్రములు ఇవ్వడం, వాడు ఎందులో లేమిలో ఉన్నాడో ఆ లేమిని నువ్వు నీకు శక్యమైనంత వరకు నువ్వు తీర్చడం, అది ఉపవాసం. అది చేద్దాం. ఇప్పుడు ఇక్కడ తినొద్దు అనట్లే తిను అనట్లేనండి. మళ్ళీ మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మీరు తినకుండా చేసేటటువంటి సామర్థ్యత, శారీర దారుఢ్యత మీకుంటే చాలా సంతోషం. తినకుండా చేయండి, మంచిదే. కానిది మీకేదో ఉన్నాక కూడా బలహీనత ఉన్నాక మీరు మీదికి వెళ్ళి అట్లా చేయకండి. మీ శరీర ఆరోగ్యమును చూసుకొని చేయండి. మీరు 1 గంట దాకా ఉంటారా, 12, 3 గంటల దాకానా? మీ ఆరోగ్య స్థితిని చూసుకోండి. తినే విషయంలో దేవుడు కోరే విషయం అయితే ఉపవాసం ఇది. ఒకవేళ అట్లా తినకుండా చేయడం వల్ల నీకు నిష్ట ఎక్కువగా ఉంటుండొచ్చు, నీకు ఓకే మంచిది. కానీ నీ ఆరోగ్య స్థితిని చూసుకొని ఆ సమయాన్ని లేదు, నీకు ఆరోగ్యం అసలు బాగాలేదు, తినకపోతే నాడు టాబ్లెట్స్ వేసుకునే పరిస్థితి ఉంది. నేనేమంటే చక్కగా తిను, అది చెయ్యి, అది ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా.
అది ఉపవాసం అనబడుతుంది. కొంతమంది ఏదో ఉపవాసం ఉంటాడు, బాధ్యత కొంచెం పొట్ట కూడా తగ్గుతుంది ఉపవాసం ఉంటే అనుకుంటారు. అది కాదు ఉపవాసం, ఇది ఉపవాసం. దేవుని నామానికి స్తోత్రం. ఇది నేను ఏర్పరచుకున్నది, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. ఇట్లాగా గనక మీరు ఇష్టలుగా ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడంట? పరలోక రాజ్య వారసత్వం. ఈరోజు ఈ మాటలు నువ్వు విన్నావు అని అంటే గల కారణం, దేవుని ఉద్దేశం నీ యందు, నీ కుటుంబం అందు ఏమై ఉన్నది అనేసి అంటే, దేవుడు నీకు పూర్ణ శాంతిని కుటుంబమందు కలగజేస్తూ దేవుడి రాజవారసులుగా నిన్ను ఏర్పరచుకుంటున్నాడు అని అర్థం. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రోగం ఉందనో, బాధ ఉందనో, వ్యతిరేకత ఉందనో నువ్వు కృంగిపోకు. దేవుని ఇష్టపడినటువంటి వారి జీవితాల్లో సంభవించేటటువంటివి అవి. ఇరుకు మార్గం ఎట్లాంటిదండి మరి? కానీ నమ్మి గనక నిలబడితే ఒక దినమున దేవునికి ఆ ఇరుకులో విశాలత కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యమును మన ఆత్మని వెలిమితమే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.